ఐదుగురు పిల్లలు అయినా అమ్మా నాన్నలు కొంతమంది పైనే ఎక్కువ దృష్టి పెడతారు. ఈ ఐదుగురిలో మీరు ఎవరి మీద ఎక్కువ ఫోకస్ పెట్టేవాళ్ళు? కళ్యాణ్ బాబు అండి. వాడంటే బాగా అంటే వాడు ఏది తినేవాడు కాదు, అసలు ఏది ఆడికి ఏది తింటాడని. ఇప్పుడు వాడికి నచ్చకపోతే, ఇప్పుడు నేనైతే నచ్చకపోతే చాలా గోల్ చేసేవాడిని. అన్నయ్యకేమో చాలా అన్నయ్య ఏదైనా ఏది పెట్టినా తినేవాడు, అసలు అడ్జస్ట్మెంట్ మెంటాలిటీ. నాకేమో నచ్చకపోతే చాలా గొడవ పెట్టేవాడిని. తిండి ఇది ఒక అన్నం, ఇది ఒక కూరలు అని వెళ్ళిపోయేవాడిని. అమ్మకు అమ్మతో తిట్టి నాకు వెజిటేరియన్ ఎలర్జీ ఉండేది, అంటే చిరాకు అనమాట. కళ్యాణ్ బాబు ఏంటంటే తనకి ఇష్టమైన ఫుడ్ ఉంటే తింటాడు సైలెంట్గా, బాగలేకపోతే సైలెంట్గా వెళ్ళిపోతాడు. అమ్మకి ఇదేమేంటారండి వదిలేమో తన తింటాడు, అది నిశ్శబ్దంగా నిరసన ప్రకటించేవాడు. దాంతో వాడి గురించి చాలా ప్రొటెక్టివ్గా చూసుకునేది అమ్మ. పైగా చిన్నప్పటి నుంచి కొంచెం వాడు వీక్గా ఉండేవాడు, అంత బలమైన ఇది కాదు. దాని తర్వాత కొంచెం అందుకని అమ్మ వాడిని స్పెషల్గా చూసుకునేది. వాడు స్పెషల్ కిడ్ అయ్యాడు ఇంట్లో. మీ అమ్మగారు మీ అక్క చెల్లెళ్ళకి ఇచ్చిన సలహా ఏంటి? అంటే ఇండిపెండెంట్గా ఉంటుంటారు అమ్మ, ఎవరి మీద డిపెండ్ అవ్వదు. మీ పిల్లలు నువ్వే జాగ్రత్తగా పెంచు, ఎవరి మీద చేయకు, డిపెండెంట్గా పెట్టద్దు అని ఆవిడ మాకు బాగా ఎప్పుడు ఎక్కువ చెప్తుండేది. నాకు కొంచెం టఫ్ టైమ్స్లో కూడా నీ పాటు నువ్వే ఉండాలి, ఎవరి ఇంట్లో ఉండదు, ఎవరి ఇంట్లో ఉండదు, మా దగ్గర కూడా ఉండదు, నీ దగ్గర కూడా నువ్వే ఉండాలి. చెప్పారు, చాలా తక్కువ చెప్తారు. బట్ నాకు అదే చెప్పేది, ఇండిపెండెంట్ అట్లా ఒకరి దగ్గర ఉంటే నీ గౌరవం తగ్గిపోతుంది, ఎక్కడ ఉండదు. అది చాలా నాకు చాలా ఇన్స్పైరింగ్ ఉండేది అమ్మ మాటలు. అది ఇప్పుడు కూడా అది చాలా హ్యాపీగా అనిపిస్తుంది అని చెప్పింది. అంతే కదా, ఇప్పుడు మనకైనా రోగాలు వస్తే విషయాలను దాన్ని బాగా మనమే. బట్ తగ్గించే వాళ్ళు కన్సర్న్ చూపించే డాక్టర్స్ చుట్టుపక్కల పిత్తలు కింద ఉండొచ్చు, కానీ పోరాడాల్సింది మనమే. సాగుతుంది నాకు ఒకసారి కొంచెం ఒక డిప్రెస్డ్ ఇది వస్తే ఫేస్ ఒకటి, నేనేదో ఇంకా మా అందరి నుంచి నేనే సపరేట్ అయిపోయినట్టు ఒక సిచ్యువేషన్ వచ్చినప్పుడు అమ్మ నన్ను పట్టుకుని చూసాను, ఐఎమ్ దేర్ ఫర్ లైక్ దిస్. ఎవరు నువ్వు అన్నా ఎస్ అన్నా ఫ్రెండ్స్ కానీ ఎవరైనా సరే ఎప్పుడు కూడా అలోన్గా మట్టుకు అనుకోకు, నేను ఉన్నాను. ఆవిడ నన్ను పట్టుకొని ఇచ్చిన అఫెక్షన్ లేదా ఆ ఫీలింగ్ అసలు బలం అన్నమాట. ఇంకా అంటే ఏమన్నా చేయగలను నేను, పర్లేదు లైఫ్లో ఐ కెన్ ఏదైనా సాధించగలను అని ఒక భరోసా తల్లి దగ్గర నుంచి రావడం అనేది నాకు ఎవరు అవసరం లేదనిపించింది. అంత స్ట్రాంగ్గా ఆవిడ సపోర్ట్, వెరీ స్ట్రాంగ్ లేడీ.